ఆఫ్టర్‌నూన్ క్రిష్ ఇంటికి వెళ్ళేసరికి 3:00 అవుతుంది. తన ఎక్స్‌పెక్టేషన్ కన్నా ఎక్కువ సేపు ఉండిపోతుందనమాట మీటింగు. సో, ఇంటికొచ్చేసరికి ఇల్లంతా చాలా సైలెంట్‌గా ఉంటుంది. తను ఇంకా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోతాడు. టై అది లూజ్ చేసుకొని, ఎల్బోస్ వరకు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, ఒక చేతిలోనేమో వైట్ కోట్ తగిలించుకొని తన రూమ్‌కి వెళ్తాడు సైలెంట్‌గా. తన రూమ్‌కి వెళ్ళేసరికి సత్య, కృతులు బెడ్ పైన పడుకొని ఉంటారు నిద్రపోతూ. క్రిష్ తన వైట్ కోట్‌ని బెడ్ పైన పెట్టేసి తన వాచ్‌ని మొత్తం టైని మొత్తం తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్తాడు. సత్యకి క్రిష్ ప్రెజెన్స్ తెలుస్తుందనమాట తను రావడం. ఎందుకంటే సత్య డీప్ స్లీప్‌లో ఉండదు. తనకి మెలకువ వస్తుంది క్రిష్ వాష్‌రూమ్‌కి వెళ్ళాక. సో, నెమ్మదిగా లేచి పక్కనే ఉన్న కృతిని చూస్తుంది. మా చేతి పైన తల పెట్టుకొని పడుకుని కృతిని చూస్తూ నా బంగారం అంటూ కృతిపై ముద్దు పెడుతుంది. క్రిష్ స్నానం చేసేసి వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి సత్య ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది. సో, ఒక క్షణం వాళ్ళిద్దరు కళ్ళు మీట్ అవుతాయి. సత్య నెమ్మదిగా లేచి బెడ్ పైన అలానే కూర్చొని తన హెయిర్ని అంతా ఒక ముడిలో పెట్టుకుని తన చున్నీని బాగా సెట్ చేసుకుంటుంది. క్రిష్ వచ్చి బెడ్ పై నుంచి కాళ్ళు వేలాడేలాగా కూర్చుని కూతురు వైపుకి వంగి తన ఫేస్ మీద ముద్దు పెడతాడు. మీరు ఇప్పుడే వచ్చారా అని సత్య అడుగుతుంది. ఇప్పుడే వచ్చా అని క్రిష్ కూడా కృతి వైపు చూస్తూనే సమాధానం చెప్తాడు. క్రిష్ ఆగకుండా కృతి ఫేస్కి, హ్యాండ్స్కి, అరికాళ్ళ మీద ముద్దు పెడుతూ ఉంటే వాళ్ళ నాన్ని హత్తుకుని పోతుంది. ఏం చేస్తున్నారు? తను చాలా కష్టంగా నిద్రపోయింది, మీరు తను లేపేస్తారు అని సత్య అంటుంది నెమ్మదిగా. ఇట్స్ ఓకే అంటూ కృతిని గట్టిగా పట్టుకుంటాడు. సో, వెంటనే కృతి కళ్ళు తెరిచి వాళ్ళ నాన్న వైపు సీరియస్గా చూస్తుంది. క్రిష్ మళ్ళీ స్మైల్ ఇస్తూ తన చేతుల్ని ముద్దు పెట్టుకుంటాడు. ఏంటమ్మా అంత సీరియస్గా చూస్తున్నావు? నాన్నని బాగా మిస్ అయ్యావా అనేసి అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న తన బ్యూటిఫుల్ స్లీప్ని డిస్టర్బ్ చేశారు, అందుకే అలా సీరియస్గా చూస్తుంది అంటూ సత్య కళ్ళు పక్కకు తిప్పేసుకుంటుంది. నేను ఇంటికి వచ్చే టైంకి తనని నిద్ర పెడితే ప్రతిరోజు నేను తనని లేపుతాను అంటూ సత్య వైపు చూసి చెప్తాడు. చాయిస్ ఈజ్ యువర్స్. నేను రాకముందర నిద్ర పెడతావో వచ్చాక నిద్ర పెడతావో, నేనైతే తనని లేపేస్తా అని క్రిష్ కృతిని తీసుకుని తన పొట్ట మీద కూర్చోబెట్టుకుంటాడు. లేట్ అయిపోయింది, చాలా ఆకలి మీద వస్తాడు ఇంటికి. సో, ఆకలంతా మర్చిపోతాడు కూతుర్ని చూసేసరికి. అలా తండ్రి కూతురు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ ఉండగా ఈలోపు డోర్ నాక్ సౌండ్ వినిపిస్తుంది. సత్య నెమ్మదిగా లేచి డోర్ ఓపెన్ చేస్తుంది. వాళ్ళ అత్తగారు ప్లేట్స్తో భోజనం తీసుకొస్తుంది. సత్య పక్కకు జరిగితే ఆవిడ లోపలికి వస్తుంది అనమాట. సత్య కూడా వెనక్కి వస్తుంది. ఆవిడ తన కొడుకుని పలకరిస్తుంది. మీకు ఎందుకు అత్తయ్య శ్రమ? భోజనాన్ని నేను తీసుకొచ్చేదాన్ని కదా, మీరు రెస్ట్ తీసుకోవాల్సింది అని సత్య అంటుంది. రెస్టా? నా కూతురు భోజనం చేయలేదని తెలిసి నేను ఎలా రెస్ట్ తీసుకోగలను చెప్పు? నువ్వు క్రిష్ వచ్చాక తనతో కలిసి భోజనం చేస్తావని చెప్పావని అర్జున్ నాతో చెప్పాడు, అందుకే తన కోసం వెయిట్ చేశా. కోర్స్ నువ్వు ప్రతిరోజు తన కోసం వెయిట్ చేస్తావనుకో, కానీ ఈరోజు చాలా డిఫరెంట్. నువ్వు నన్ను ఎంత కంగారు పెట్టావో తెలుసా? నీ కోసం చాలా వరీ అయ్యాను. ఏ బిడ్డైనా బాధలో ఉన్నప్పుడు తన తల్లి ఎలా రెస్ట్ తీసుకోగలరు చెప్పు అంటుంది. ఆవిడ మాటలు చాలా ఎమోషనల్గా అనిపిస్తే సత్యకి వెంటనే వాళ్ళ అత్తగారిని హగ్ చేసుకుంటుంది. మిమ్మల్ని వరీ అయ్యేలా చేసినందుకు ఐఎమ్ సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను అంటుంది. నేను నీ గురించి మళ్ళీ వరీ అవ్వడం ఇష్టం లేకపోతే నువ్వు నీ మాట మీద నిలబడు, అర్థమవుతుందా అని వాళ్ళ అత్తగారు చెప్తుంది. సత్య స్మైల్ ఇచ్చి అన్నట్టు తల ఊపుతుంది. క్రిష్ వీళ్ళ కన్వర్జేషన్ వింటూనే ఉంటాడు, కానీ విననట్టు కృతిని ఆడిస్తూ ఉంటాడు. వాళ్ళ అత్తగారు మూడ్ని కొంచెం లిఫ్ట్ చేయడం కోసం, సరే నాకు చాలా ఆకలిగా ఉంది, నేను వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తాను అని సత్య అంటుంది స్మైల్ ఇస్తూ. గుడ్ గర్ల్, ఇప్పుడు నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. సరే అయితే నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చి మీరు ఇద్దరు భోజనం చేసేయండి అని చెప్పి అరవింద వాళ్ళ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సత్య వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది. సత్య క్రిష్కి తన భోజనం ఇచ్చేసి తన ప్లేట్ కూడా తీసుకుని తను కూడా బెడ్ పైన కూర్చొని తింటూ ఉంటుంది. సైలెంట్గా తింటూనే మధ్యలో క్రిష్ వైపు కృతి వైపు చూస్తూ ఉంటుంది. క్రిష్ భోజనం చేస్తూ కృతిని ఆడిస్తూ ఉంటాడు. ఐఎమ్ సారీ అని చెప్తుంది. క్రిష్ తన ఫుడ్ తింటూనే సత్య వైపు చూసి అయోమయంగా అంటాడు. అది నేను మార్నింగ్ మిమ్మల్ని అలా చేసినందుకు ఐఎమ్ సారీ, నేనేం కావాలని చేయలేదు, ప్రామిస్, ట్రస్ట్ మీ అని సత్య చెప్తుంది. అది మార్నింగే అయిపోయింది కదా అని క్రిష్ అంటాడు. మీరు అప్సెట్ అవ్వలేదు కదా, నా మీద కోపంగా లేరు కదా అని అడుగుతుంది సత్య. ఎందుకలా? నేను అలా కనిపిస్తున్నానా?
అని క్రిష్ అడుగుతాడు. సత్య ఏమో లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. మరి ఆన్సర్ నీ దగ్గరే ఉంది కదా, ఎందుకు వరీ అవుతావు? మార్నింగ్ ఇంట్లో వాళ్ళందరి ముందు నాకు చాలా ఎంబారసింగ్గా అనిపించింది, అందుకే కోపంగా ఉన్నట్టు నటించా. నా కోపం నీ పైన కాదు, కానీ నువ్వు మాత్రం రియలీ అన్ప్రెడిక్టబుల్ అంటూ క్రిష్ లైట్గా స్మైల్ ఇస్తాడు. నేను ఇంకా నానమ్మ గారిలాగే మీరు కూడా అప్సెట్ అయ్యారేమో అనుకున్నా అని సత్య అంటుంది. క్రిష్ కొన్ని సెకండ్స్ ఆలోచించుకుని అలాంటి చిన్న చిన్న ప్రాంక్స్ని తీసుకోగలిగే మెచ్యూరిటీ నాకు ఉంది అని క్రిష్ అంటాడు. సత్య వెంటనే అర్థం చేసుకుని స్మైల్ ఇస్తుంది. ఆ స్మైల్ కానీ తన పెదవులు వరకునే ఉంటుంది, తన ఐస్ వరకు రీచ్ అవ్వదు. క్రిష్ అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా అలాగా వాళ్ళ లంచ్ కంప్లీట్ చేసేస్తారు. సత్య ఎప్పుడులాగా ప్లేట్స్ తీసుకెళ్ళి కింద కిచెన్లో పెట్టదు, అక్కడే ఒక టేబుల్ పైన పెట్టేస్తుంది వాళ్ళ ప్లేట్స్ని. ఎందుకంటే కిందకెళ్ళి క్రిష్ వాళ్ళ అమ్మమ్మని ఫేస్ చేసే ధైర్యం లేదు ఇంకా సత్యకి. సత్య హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బెడ్ పైన కూర్చుని తన ఆలోచనలో మునిగిపోతుంది. క్రిష్ అలా అబ్జర్వ్ చేసి సడన్గా తన ఆలోచనలో నుంచి బయటకు తీసుకురావాలని ఇలా అంటాడు. నేను ఒక వర్క్ గురించి మా సార్ని మీట్ అవ్వడానికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా చూసి చాలా రోజులు అయినట్టుంది కదా, నాతో పాటు వస్తావా అని అడుగుతాడు. సత్యకి ఫస్ట్ అర్థం కాదు, తర్వాత అర్థం చేసుకుని మా నాన్నగారినా అని సత్య అంటుంది. క్రిష్ హా అంటాడు. సత్య వెంటనే ఎక్సైట్ అవుతూ వస్తాను, ఎప్పుడు అని అడుగుతుంది. ఈవినింగ్ అని చెప్తాడు. సరే అయితే నేను మా నాన్నగారికి ఇప్పుడే చెప్తాను మనం వస్తున్నామని చెప్పి మెసేజ్ పెడుతుంది. ఆ తర్వాత క్రిష్ కృతి వైపు చూసి చాలాసేపటి నుంచి ఆడుకుంటున్నావు కదా, రా పడుకుందాం, కాసేపు నిద్రపోదాం అని చెప్పి క్రిష్ కృతిని నిద్ర పెట్టేస్తాడు. సో అలా వాళ్ళిద్దరూ నిద్రపోతారు. ఈవినింగ్ సత్య రెడీ అయిపోయి కృతిని కూడా రెడీ చేస్తూ ఉంటుంది, తనకి బట్టలు అవి వేస్తూ. ఈలోపు క్రిష్ వచ్చి రెడీనా అని అడుగుతాడు. అయిపోతుంది అంటూ కృతికి కాల్కి సాక్స్ షూస్ అవి వేస్తూ ఉంటుంది. మీరు కొంచెం కృతి బ్యాగ్ తీసుకొస్తారా అని అడుగుతుంది. ఓకే అన్నట్టు తలూపి కృతి బ్యాగ్ తీసుకుంటాడు క్రిష్. ఈలోపు సత్య కూడా లేచి బెడ్ పై నుంచి తన చున్నీని బాగా సర్దుకుని డ్రెస్ని స్ట్రైట్ చేసుకుని కృతిని ఎత్తుకుని కిందకు వెళ్తారు. కింద హాల్లో సత్య వాళ్ళ అత్తగారు పిల్ల గ్యాంగ్ కూర్చొని ఉంటారు. వాళ్ళ కిందకి రాగానే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి అని మాధవ్ అడుగుతాడు. మేము సత్య వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి వెళ్తున్నామని క్రిష్ చెప్తాడు. ఇప్పుడేంటి అంతా బాగానే ఉంది కదా అని వరి అవుతూ సత్య వాళ్ళ అత్తగారు అడుగుతుంది. లేదు మా, అంతా బాగానే ఉంది, నేను వర్క్ గురించి సార్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను, సత్యాన్ని కూడా వస్తుందేమో అని అడిగా. అలా అయితే మంచిదే అని అరవింద స్మైల్ ఇస్తుంది. ఇప్పుడు వెళ్తే మరి మన ప్లాన్ సంగతి ఏంటి అని ఆదిత్య అరుస్తుంది. వదిన ప్లీజ్ మీరు ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్ళండి, ఈ రోజు వద్దు, మేము మీ ఇద్దరిని చాలా మిస్ అవుతాము, మేము నైట్కి డిన్నర్ ఇంకా మూవీ ప్లాన్ చేసాము అని అర్జున్ చెప్తాడు. మీరు వెళ్ళండి అన్నయ్య, వాళ్ళిద్దరి మాటలు ఏం పట్టించుకోకండి అని ఆదిత్య అంటాడు. ఎందుకంటే క్రిష్ సత్యల రిలేషన్షిప్ కొంచెం ముందుకి ప్రోగ్రెస్ అవుతున్నందుకు ఆదిత్యకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అర్జు వాళ్ళని వెళ్ళనివమ్మా, వాళ్ళతో ఇంకెప్పుడైనా కలిసి వెళ్తుర్లే అంటూ అర్జున్ వాళ్ళ మేనత్త అర్జున్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఓకే అన్నట్టు తలుపుతాడు. ఓకే మనకి చాలా టైం ఉంది, మనమందరం మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు, అయినా మీకు టైం అవుతున్నట్టుంది, మీరు వెళ్ళండి అన్నయ్య అని ఆదిత్య చెప్తాడు. క్రిష్ ఏమో థ్యాంక్స్ అని స్మైల్ ఇస్తాడు. క్రిష్ వాళ్ళ నానమ్మ తాతయ్యనేమో సత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ అడిగామని చెప్పమంటారు. సత్య ఏమో ఓకే అని చెప్తుంది. ఆ తర్వాత క్రిష్ వాళ్ళ అమ్మమ్మ సైడ్ చూస్తుంది. ఆవిడ అప్పటికి కూడా పోకర్ ఫేస్ పెట్టుకుని సీరియస్గా సత్య వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే సత్య మొహంలో నవ్వు మాయమైపోతుంది. తన చూపుని పక్కకు తిప్పుకునేసరికి క్రిష్ ఆల్రెడీ సత్య వైపు చూస్తూ ఉంటాడు. వెళ్దామా అన్నట్టు సైక్ చేస్తాడు. సత్య ఓకే అని తలూపి వాళ్ళందరికీ ఫ్యామిలీలో అందరికీ బాయ్ చెప్పేసి వాళ్ళు స్టార్ట్ అవుతారు. సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సత్య ముందే చెప్పింది కదా వాళ్ళు వస్తున్నారని. కృతిని చూడగానే సత్య వాళ్ళ తాతయ్య గారు చేతులు చాపుతారు. రా కృతి అంటూ. కృతి వెంటనే సిగ్గుపడుతూ స్మైల్ ఇస్తూ చేతులు చాపి ఆయన ముందర కొంగిపోతుంది తను ఎత్తుకోమని. అప్పో కృతి నన్ను అసలు మర్చిపోలేదే అంటూ కృతిని తీసుకుని ఎత్తుకుని లోపలికి వెళ్ళి ఒళ్ళో నిల్చోబెట్టుకుంటారు. కృతి ఏమో ఆయన ఫేస్ గెడ్డం అది ఉంటుంది కదా, అది పట్టుకుని లాగుతూ ఉంటుంది. కృతి నో తాతయ్య గారికి తగులుతుందమ్మా అంటూ సత్య కృతికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత సత్య వైపు కళ్ళు పెద్దవి
అబ్జర్వ్ చేసి చూసి తన చేతుల్ని నెమ్మదిగా వదిలేస్తుంది. అది చూసి అందరూ సత్య వైపులా చూస్తే నా కూతురు అంటూ కాలర్ ఎగరేస్తున్నట్టు చెప్తుంది. నీతో చాలా బాగా కలిసిపోతుంది అని వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది. అవును నానమ్మ అని సత్య స్మైల్ ఇస్తుంది. ఇప్పుడు కృతి తన ముక్కు ఎక్కడుందో చెప్తుంది అని సత్య అంటుంది. కృతి ఏమో సిగ్గుపడుతూ నోట్లో వేలు పెట్టుకుని అలా వాళ్ళ మమ్మీ వైపు చూస్తూ ఉంటుంది. ఓహో, కృతికి తన ముక్కు ఎక్కడుందో తెలీదా, అది ఎక్కడో పడిపోయినట్టుంది అని సత్య వరి అవుతున్నట్టు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి చెప్తుంది. వెంటనే కృతి ఆశ్చర్యంగా తన నోట్లో నుంచి వేలు తీసి నా ముక్కు ఏమైపోయింది అన్నట్టు కళ్ళు కిందకి పెట్టి చూసుకుంటూ ముక్కుని టచ్ చేసుకుంటూ ఉంటుంది 2-3 సార్లు. ఓ కృతి ముక్కు వచ్చేసింది మళ్ళీ అనేసి సత్య నవ్వుతూ ఉంటుంది. అలాగా వాళ్ళిద్దరి చిలిపి చేష్టల్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. క్రిష్ కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి తన కూతురు సత్య ఎంటర్టైన్ చేస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తిను చిన్న సత్య, ఇంతకుముందు సత్య కూడా ఇలాగే చేసేది అంటూ సత్య వాళ్ళ తాతగారు కృతిని సత్య దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత సత్య వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన కూర్చుని ఆయన ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని ఆగకుండా వాళ్ళ నాన్నతో అలా మాట్లాడుతూనే కబుర్లు చెప్తూనే ఉంటుంది. వాళ్ళ నాన్నేమో తన కూతురు చెప్పేది ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటారు. సత్య ఇంతకు ముందులాగా అలాగా నాన్ స్టాప్గా మాట్లాడుతూ రిలాక్స్డ్గా లైవ్లీగా టాక్టివ్గా ఉండడం చూసి క్రిష్కి కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. కృష్ణ ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు, నీకు బోర్ కొడుతుందా అని సత్య వాళ్ళ తాతయ్య గారు అడుగుతారు. లేదు తాతయ్య గారు, టైం అవుతుంది, ఇంక మేము వెళ్దాము అని క్రిష్ అంటాడు. ఏంటి అప్పుడేనా, అలా ఎలా వెళ్ళనేస్తాం, చాలా కాలం తర్వాత వచ్చారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాను అంటున్నారు అని సత్య వాళ్ళ నానమ్మ అంటుంది. లేదు మీకు ఇబ్బంది ఎందుకా అని క్రిష్ అంటే పిల్లలు ఎప్పుడూ మాకు భారం కాదు అంటూ నిట్టూరిస్తుంది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ కృష్ణ అంటూ సత్య వైపు చూసి, సత్యమ్మకు ఒక్కగానొక్క బిడ్డ ఈ ఊర్లోనే ఉంటుంది. తన పెళ్ళి దగ్గర 2 months అవుతుంది. అయినా కానీ తను మా ఇంటికి 2 times వచ్చిందేమో అంతే. మేమంతా తనని చాలా మిస్ అవుతున్నాము. ఆమెకి కుటుంబం ఉందని మాకు తెలుసు. తన కుటుంబాన్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయినా కనీసం మాతో కొంచెం టైం అయినా స్పెండ్ చేయాలి కదా అని సత్య వాళ్ళ నానమ్మ అడుగుతుంది. అయ్యో మీరెందుకు సారీ చెప్తున్నారు, మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. తనకి ఇష్టమైతే ఇక్కడే ఉండొచ్చు, నేను ఎప్పటికీ తను ఆపను, దానికి ఏం నచ్చితే అది చేసుకోవచ్చు అని క్రిష్ కొంచెం భరోసాగా చెప్తాడు. సత్య వాళ్ళ నాన్నమ్మ ఒక ఫోర్స్డ్ స్మైల్ ఇచ్చి క్రిష్కి కిచెన్లోకి వెళ్తుంది. ఈలోపు సత్య వాళ్ళ నాన్న సత్య హ్యాండ్స్ ఒకళ్ళ హ్యాండ్ ఒకళ్ళు గట్టిగా పట్టుకుని నువ్వు హ్యాపీగానే ఉన్నావా అని అడుగుతాడు. సత్య గుట్కలు వేస్తూ నాన్న నేను హ్యాపీగానే ఉన్నాను అంటుంది. మరి నాకైతే ఎందుకలా అనిపించడం లేదు అంటూ కొంచెం ఆందోళనగా అడుగుతాడు. సత్య తన చేతి పట్టుని కొంచెం బిగిస్తుంది వాళ్ళ నాన్న అలా అడగగానే. సత్య నువ్వు దేని గురించో బాధపడుతున్నావు నాకు తెలుసు, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే అదేంటో చెప్పమని నేను నిన్ను ఎప్పుడూ బలవంతం చేయను, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఏదేమైనా నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను, అర్థమైందా అని వాళ్ళ నాన్న అంటారు. వాళ్ళ నాన్న తన గురించి ఏదైనా ఇట్టే పసిగట్టేయగలడని తనకి తెలుసు కాబట్టి సైలెంట్గా హా అన్నట్టు తలొప్పుతుంది. ఈ మధ్య తను ఎదుర్కొంటున్న ద్వేషం, నిందలు, వేదన అదంతా ఎలా ఎదుర్కోవాలో తనకు తెలియడం లేదు. అదంతా వాళ్ళ నాన్నకి చెప్పలేకపోయింది. ఎందుకంటే తను ఏమన్నా మిస్జడ్జ్ చేస్తారేమో అన్న భయం తన లోపల పెరిగిపోతుంది. వాళ్ళ నాన్న సత్య నుదుటి మీద ముద్దు పెట్టి కొంచెం గట్టిగా హగ్ చేసుకుంటాడు. నాన్న ఆయన మీతో ఏదో వర్క్ విషయం మాట్లాడాలన్నారు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను నాన్నమ్మ దగ్గరికి వెళ్ళొస్తా అని చెప్పి సత్య వెళ్ళి కిచెన్కి వెళ్తుంది. సత్య వాళ్ళ నాన్న క్రిష్ దగ్గరికి వెళ్ళి కృష్ణ నువ్వు నాతో ఏదో వర్క్ విషయం మాట్లాడాలనుకున్నావంట, ఏంటది అని అడుగుతారు. నేను ఆ విషయమే మర్చిపోయాను అంటూ క్రిష్ కొద్దిసేపు సైలెంట్గా ఉండిపోతాడు. ఎందుకంటే తనకి వర్క్ గురించి మాట్లాడడానికి ఏ విషయం లేదు. సత్యం మూడ్ కోసం తన్ని చేంజ్ చేద్దాం అనేసి కొద్దిసేపు వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకొస్తాడు. సో ఏం మాట్లాడాలా అని కొద్దిసేపు ఆలోచించుకుని కొత్తగా వచ్చిన హెల్త్ పాలసీస్ గురించి, అథారిటీస్ వాళ్ళు మీట్ అవ్వడానికి వచ్చారు కదా, సో హెల్త్ కేర్ కండిషన్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అలాగా ఒక 1/2 hour గడిచిపోతుంది. ఆ తర్వాత సత్య వాళ్ళ నాన్న ఇప్పుడే వస్తా అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్తారు. ఈలోపు మేడ్ వచ్చి అందరినీ డిన్నర్ చేయడానికి రమ్మంటుంది. సత్య ఏమో వాళ్ళ నాన్న కోసం చూస్తుంది. కొద్దిసేపు ఆగా ఆంటీ, నాన్న ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో అంటూ వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తుంది.
ఈలోపు సత్య వాళ్ళ నాన్న ఒక కవర్తో లోపలికొస్తారు. నాన్న ఎక్కడికి వెళ్ళారు? మేమంతా మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండి డిన్నర్ చేద్దాం అంటుంది. సత్య వాళ్ళ నాన్న కవర్ చూపిస్తూ నా కూతురు ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్తారు నవ్వుతూ. హే ఐస్ క్రీమ్ అంటూ ఫుల్ బ్రైట్ స్మైల్ ఇచ్చి వాళ్ళ డాడీ చేతిలో నుంచి కవర్ లాగేసుకుంటుంది. సత్య చిన్నపిల్లలు చేసి చూసి సత్య వాళ్ళ నాన్న సత్య ఫస్ట్ భోన్ చేయమ్మా తర్వాత ఐస్ క్రీమ్ అంటుంది. సో ఇంకా ఒక చిన్నపిల్లలాగే వాళ్ళ నాన్న ముందు కొంచెం స్మైల్ ఇస్తూ అది పక్కన పెట్టేసి డిన్నర్ చేసి తర్వాత ఐస్ క్రీమ్ తింటారు అందరూ. క్రిష్ తను వాచ్లో టైం చూసుకుంటాడు. ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. సో సత్య వైపు చూసి తనకి సిగ్నల్ చేస్తాడు. తను వాచ్ సైడు టైం అవుతుంది వెళ్దామా అన్నట్టు. సత్య కూడా అన్నట్టు తలొప్పుతుంది. ఐస్ క్రీమ్ని త్వరగా ఫినిష్ చేసేసి తర్వాత లేస్తుంది అనమాట. సో అందరికీ బాయ్ చెప్తూ వాళ్ళందరినీ ఖచ్చితంగా వాళ్ళ అత్తగారి ఇంటికి రమ్మని బ్రతిమలాడుతూ ఉంటుంది. సరే ట్రై చేస్తామంటారు. లేదు ప్రామిస్ చేయండి ఖచ్చితంగా వస్తానని అని సత్య పట్టుపడుతుంది. వస్తాము అని వాళ్ళ నాన్న నవ్వుతూ చెప్తారు. వాళ్ళకి బాయ్ చెప్పేసి క్రిష్ సత్య కృతిలతో కలిసి కార్లో కూర్చుంటారు. వెంటనే సత్య కళ్ళు మసకబారిపోతాయి కన్నీళ్ళతోటి. తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది అనమాట. సో వెంటనే తల దించేసుకుని కన్నీళ్ళని వెంటనే తుడిచేసుకుంటుంది. క్రిష్ తన సీట్ బెల్ట్ పెట్టుకుని కార్ ఇంజన్ స్టార్ట్ చేసి సత్య వైపు చూస్తాడు. తనని సీట్ బెల్ట్ పెట్టుకోమంటాడు అనమాట. సత్య ఏమో విండోలో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. క్రిష్కి సత్య ఏడుస్తుందని అర్థమైపోతుంది. నువ్వు ఉండాలనుకుంటే ఉండొచ్చు అంటూ కొంచెం వరి అవుతూ చెప్తాడు. ఇట్స్ ఓకే అంటూ తన కన్నీళ్ళు తుడుచుకుని కొంచెం ఫోర్స్ఫుల్గా క్రిష్ వైపు స్మైల్ ఇస్తూ తన సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత తన ఒడిలో ఉన్న కృతి వైపు చూస్తుంది. క్రిష్ లేకుండా కృతి ఉండలేదని సత్యకు తెలుసు. సో సత్య ఇక్కడ ఉంటే కృతిని తనతో ఉంచుకోలేదు. కృతికి చాలా దగ్గర అయిపోయింది. తను వదిలిపెట్టి ఉండలేదు. సత్య ఇప్పుడు 2 పడవల్ని నడుపుతుంది. 2 వైపులా ఉండాలని కోరుకుంటుంది. ఆ కుటుంబమా ఈ కుటుంబమా అంటే ఏది డిసైడ్ అవ్వలేదు. తనకి 2 కావాలి, 2 కుటుంబాలు కావాలి. కానీ తను ఏం చేయలేని పరిస్థితి. పెళ్ళైపోయి బాధ్యతలు పెరిగిన అమ్మాయి పరిస్థితి అలానే ఉంటుందేమో. అలా ఒక 1/2 అవర్లో క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. క్రిష్ ఏమో కృతిని తీసుకుని వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు. సత్య మాత్రం ఆదిత్య వాళ్ళ రూమ్లో నుంచి మాటలు వినిపిస్తుంటే అందరూ అక్కడే ఉన్నారు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వదిన మీరు వచ్చేసారా? అమ్మమ్మ తాతయ్య అందరూ ఎలా ఉన్నారు అని అర్జున్ అడుగుతాడు. అందరూ బాగున్నారు, మీరెప్పుడు వచ్చారు అని సత్య కన్ఫ్యూజింగ్గా అడుగుతుంది. వాళ్ళు డిన్నర్కి మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు కదా, మీరిద్దరూ లేకుండా మాకు వెళ్ళాలనిపించలేదు, అందుకే ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నామని మాధవ్ చెప్తాడు. అయ్యో మా వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయినట్టుంది, నాకు చాలా బాధగా ఉంది అని సత్య అంటుంది. అలాంటి పిచ్చి ఆలోచనలు ఏం వద్దు సత్య, నువ్వేం వరీ కాకు, మేమేదో జస్ట్ అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం అంతే, అంతేగాని నువ్వు వరీ అవ్వడానికి ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఈరోజు కాకపోతే ఇంకో రోజు వెళ్తాము అంటూ సత్యాని కొంచెం నచ్చి చెప్తాడు బాధపడొద్దని. ఆదిత్య వదిన ఈరోజు మీరు మార్నింగ్ వాక్ వెళ్ళలేదు, ఒకవేళ మీరు వెళ్తే నేను కూడా వద్దాం అనుకున్నాను. అర్జున్ ఈరోజు కొంచెం వెళ్ళాలనిపించలేదు అని సత్య అంటుంది. సరే అయితే రేపటి నుంచి నేను కూడా మీతో పాటు మార్నింగ్ వాక్కి వద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? అదితి నువ్వు కూడా మాతో వస్తావా, ముగ్గురం కలిసి వెళ్తే సరదాగా బాగుంటుంది అంటూ కొంచెం హ్యాపీ ఫేస్ పెట్టుకుని అర్జున్ అడుగుతాడు. వెంటనే అదితి థమ్స్అప్ చూపిస్తూ సరే అర్జున్ నన్ను కూడా కౌంట్ చేయతే, సత్య నేను వస్తే నీకేం అభ్యంతరం లేదు కదా అని అదితి అడుగుతుంది. అస్సలు లేదు, మీరు కూడా నాతో వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని సత్య స్మైల్ ఇస్తుంది. బాగా ఆలోచించుకో సత్య, ఒకేసారి 2 కష్టాలని కొని తెచ్చుకోవడం అవసరమా నీకు అంటూ ఆదిత్య తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే అంటాడు. ఈ మనిషి ఉన్నాడే అర్జున్, మీ అన్నయ్యని ఏదో ఒక రోజు నా చేతులతో నేనే చంపేస్తా అని ఆదిత్య అంటుంది. ఆదిత్య వైపు చూసి నీ బొందా అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకుంటాడు. నువ్వు ఫీల్ అవ్వకు అదితి, దాన్ని సీరియస్గా తీసుకోకు, ఇక్కడ మనమిద్దరం ఒకే రకమైన బాధితులం, అన్నయ్య నన్ను కూడా ప్రాబ్లం అన్నాడు, తను ఎప్పుడు ఇంతే అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు అంటూ అర్జున్ కూడా చిరాగ్గా ఫేస్ పెట్టుకుని నువ్వు నేను ఒకటే అన్నట్టు అదితిని కొంచెం ఓదారుస్తున్నట్టు మాట్లాడతాడు. వాళ్ళ క్యూట్ ఫైట్ చూస్తుంటే సత్యకి నవ్వు వస్తుంది. హే నువ్వేంటి నవ్వుతున్నావు అంటూ ఆదితి సత్య వైపు చూస్తుంది. సత్య స్మైల్
స్మైల్ ఇస్తూనే తల అడ్డంగా ఊపి ఏం లేదు, రేపు మీరిద్దరు నాతో వస్తున్నారు కదా అంటుంది. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఒకళ్ళు మమ్మల్ని తప్పుగా అన్నారు కాబట్టి అది రాంగ్ అని ప్రూవ్ చేయాలి కదా అంటూ ఆదిత్య వైపు ఇరిటేటెడ్గా చూస్తుంది. ఆదిత్య ఏమో నవ్వుకుంటాడు. మరి నువ్వు అర్జున్ అని సత్య అడుగుతుంది. వదినా, నేను కూడా వస్తా అంటాడు. సరే నేను వెళ్తా, మార్నింగ్ లేవాలి కదా. అర్జున్ నువ్వు కూడా రా, ఇలా ఇన్సెన్సిటివ్ ఉన్న వాడి దగ్గర నేను ఉండనివ్వను అంటూ ఆదిత్య అంటుంది. అని అర్జున్ కూడా లేస్తాడు. వాళ్ళిద్దరూ రూమ్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే సడన్గా ఆదిత్య తలెత్తి బాయ్ ఆదిత్య, ఐ మిస్ యూ అని అరుస్తాడు. అంటూ ఆదిత్య కాల్ కట్టుకుని సీరియస్గా బయటకు వెళ్ళిపోతుంది. అంతే ఆదిత్య ఫుల్గా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. నువ్వెందుకు వాళ్ళిద్దరిని ఎప్పుడు ఆట పట్టిస్తావు అని సత్య అడుగుతుంది. వాళ్ళు ఎంత ఎక్కువ విసుక్కుంటే నాకు అంత ఎక్కువ వాళ్ళని ఆట పట్టించాలనిపిస్తుంది. నీకు నచ్చలేదా అని ఆదిత్య నవ్వుతూ అడుగుతాడు. అలా అని కాదు, నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని సత్య నవ్వుతుంది. అంతే వాళ్ళు ముగ్గురు కలిసి నవ్వుకుంటారు. అలా కొన్ని నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సత్య సైలెంట్గా తన రూమ్లోకి వెళ్తుంది. అప్పటికే క్రిష్ కృతికలు నిద్రపోతారు. క్లాత్స్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని నెమ్మదిగా అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరకు వచ్చి బెడ్ పైన పడుకుంటుంది. క్రిష్ కృతిలు ఒకరినొకరు హగ్ చేసుకుని పడుకుంటారు. ఫస్ట్ కృతి వైపు చూస్తుంది, ఆ తర్వాత క్రిష్ వైపు చూస్తుంది. తన చేతులతో సత్య తన బుగ్గల్ని తాక్కుంటూ క్రిష్ని చూస్తుంది. వెంటనే తన పెదవులపైన స్మైల్ వస్తుంది. అతని స్పర్శ సత్య బొగ్గలపైన ఇప్పటికీ హీట్ని జనరేట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. సత్య సిగ్గుపడుతూ నవ్వుకుంటూ తల అడ్డంగా ఊపుకొని తన ఫేస్ని పిల్లలో పెట్టేసుకుంటుంది. ఎందుకో తెలియదు కానీ తన ఫేస్లో కాన్స్టెంట్గా స్మైల్ అలానే ఉంటుంది. సో అలా నవ్వుకుంటూనే నిద్రలోకి జారుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.